అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అనేది మన అందరికీ చాలా ఇష్టమైన పండగ. అలానే అమ్మవారిని ఎలా అలంకరించుకుంటాము, ఎలా చేస్తాము అనేది ఇప్పుడు నేను చూపించేస్తాను. ముందుగా ఇవన్నీ సపరేట్ గా అయితే మేము తెచ్చుకున్నాము. సో వీటితో మనం అమ్మవారిని తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఓం అనే క్లాత్ ఒకటి తీసుకున్నాము. సో మనం ఏ క్లాత్ అన్నా తీసుకోవచ్చు. ఇది జస్ట్ బ్యాక్ డ్రాప్ కోసం అని మేము పెట్టుకున్నాం ఇలా. అండ్ ఇలా సైడ్ కి అయితే ఇవి తీసుకొని డెకరేట్ చేసేస్తున్నాము వాటి మీద పెట్టేసి. ఇవి మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి. సో ఇలానే ఒక పిక్ తీసుకొని అయితే సెర్చ్ చేయండి, మీకు దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఇలా లీవ్స్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ సైడ్ డోర్స్ కి అయితే ఇలా టై చేసేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత మన బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయినట్టు. సో ఇప్పుడు అమ్మవారిని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇలా ఫస్ట్ అయితే కింద క్లాత్ పెట్టేసుకుంటున్నాము. అండ్ దాని మీద అయితే మనం ఇలా చిన్న స్టూల్ తీసుకున్నాము. ఆ స్టూల్ మీద మళ్ళీ ఒక క్లాత్ తో కవర్ చేసేస్తున్నాము. ఇలా సపరేట్ గా అయితే ఒక ప్లేట్ అండ్ ఒక చెంబు అయితే తీసుకున్నాము. దాని మీద పెట్టేస్తున్నాం స్టూల్ మీద. శారీ ఏమో మనం ముందుగానే రెడీగా చేసి పెట్టుకున్నాము. ఆ ఫ్రిల్స్ అవన్నీ నీట్ గా పెట్టేసుకున్నాము ఆల్రెడీ. సో ఆ శారీని రెడీగా మనం తీసుకొని ఈ బిందెలో మనం సెట్ చేస్తున్నాము. ఈ శారీ కట్టే ప్రాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అది కూడా చూపించేస్తాము. నెక్స్ట్ ఇలా ఒక చెంబు తీసుకొని ఆ చెంబు మీద టెంకాయ పెట్టుకొని ఆ టెంకాయ కదలకుండా ఉండటానికి డబల్ టేప్స్ అయితే చుట్టూ పెట్టేశాము. సో ఇప్పుడు మనం పైన సపోర్ట్ కోసం అనేసి మనం ఇలా థిక్ షీట్ తీసేసుకొని ఇలా థ్రెడ్ తో కట్టేసుకుంటాము బిందెకి. అండ్ శారీని అయితే ఇప్పుడు పైన వేసేస్తున్నాము దాని సపోర్ట్ తీసుకొని. మనం శారీని ఎంత నీట్ గా పెట్టుకుంటే అంత లుక్ వస్తారు అమ్మవారు. సో మధ్యలో అయితే ఇలా థ్రెడ్ కట్టేస్తున్నాము పార్టీషన్ కోసం అని. మధ్యలో ఇలా ఒక క్లాత్ కానీ ఒక వడ్డానం కానీ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడైతే చేతులు సెట్ చేసేస్తున్నాము. ఇక్కడ పిన్ కనపడుతుంది కదా, సో ఆ పిన్ తో అయితే మనం శారీకి పెట్టేస్తున్నాం చేతులు. సో పిన్ తో ఆ చేతులు పెట్టినప్పుడు చేతులు స్టిఫ్ గా ఉండవు. ఆ స్టిఫ్నెస్ కోసమని మనం వడ్డానం నుంచి మధ్యలో థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్ ని వెనక మనం కట్టేస్తే స్టిఫ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే కాళ్ళు కూడా పెట్టేద్దాము. నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మేమేం ఫాలో అయ్యామో అదైతే మీకు చెప్తున్నాను. సో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను ఇదైతే. సో ఇప్పుడు కాళ్ళను కూడా సెట్ చేసేసాము. అండ్ అమ్మవారు కూర్చున్నట్లు ఉండటానికి మనం లోపల ఇక్కడ ఇలా పేపర్స్ పెట్టేస్తున్నాము. సో పద్మాసనం వేసినట్టు కనపడతారు ఇలా పేపర్స్ పెట్టడం వల్ల. అండ్ ఇప్పుడు వడ్డానం లాగా ఇలా ఒక చైన్ అయితే తీసేసుకొని వేసేస్తున్నాం ఇలా ఇంకా మనకు నచ్చిన విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకోవచ్చు. ఇలా మా దగ్గర ఉన్న చైన్స్ అండ్ వాటితో అయితే మేము ఇలా అలంకరిస్తున్నాము. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అన్నమాట. సో అన్ని పెట్టేస్తున్నాం అమ్మవారికి. ఇప్పుడైతే అమ్మవారి ఫేస్ని అయితే మనం పెట్టేసుకుంటున్నాము. సో అమ్మవారి ఫేస్కి ఇలా సైడ్స్కి థ్రెడ్స్ వచ్చాయి. ఆ థ్రెడ్స్ని టెంకాయకి గట్టిగా కట్టేసుకోవాలి స్టిఫ్గా ఉండటానికి. అలాగే జడ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాం. సైడ్ కి ఒక పిన్ తీసుకొని ఆ పిన్ ని వెనక శారీకి పెట్టేసుకుంటున్నాము. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మనం టెంకాయకి ఇలా సపోర్ట్ గా పెట్టేస్తాము. సో గార్లాండ్స్ కి వీటికైతే యూజ్ అవుతుంది ఇది. అండ్ మనం అలానే చైన్స్ కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వేసేసుకుంటున్నాం. ఇలా ఆర్నమెంట్స్ అండ్ ఫ్లవర్స్ తో ఇలా మన అమ్మవారిని అయితే మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసేస్తున్నాము. అండ్ చేతులకేమో ఇలా పెట్టేస్తున్నాం అమ్మవారి. ఇలా అయితే మనం అమ్మవారిని రెడీ చేసేసుకోవచ్చు. సో ఫైనల్ గా మన పూజ కంప్లీట్ అయ్యేసరికి మన అమ్మవారు చూడండి ఎంత నిండుగా చక్కగా ఉన్నారో. మేమైతే మా వరలక్ష్మి వ్రతాన్ని ఇలా కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఎలా కంప్లీట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. Meet you in the next video.